హలో ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ నరసింహస్వామి. ఈరోజు మీకు చెప్తున్నది శ్రీ స్వరాజ్య భగవద్గీతలోని ఒక ప్రథమాధ్యాయం మొదటి పద్యం. ఇది కాస్త చాలా పెద్దగా ఉంటుంది. వివరణ పూర్తిగా చూడండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేత్ యువోత్సవ మమాకః పాండవచ్చైవ కిమ కురువత సంధ్యా. ధృతరాష్ట్ర ఉవాచ. ధృతరాష్ట్రుడు చెప్పను, సంజయ, ఓ సంజయుడా, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం నందు మమాక నా సంబంధములైన దుర్యోధనాదులు పాండురాజుల పుత్రులైన ధర్మజూదులను యువత్సహ యుద్ధము చేయుటకిచ్చించిన వారై సమావేతసత్తః కూడుకొని వారులగుచు కిం ఏమి అకురువత చేసిరి. ధృతరాష్ట్రుడు చెప్పెను, ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం నందు నా సంబంధులైన దుర్యోధనాదులను పాండవులను యుద్ధము చేయుటకు నిశ్చయించిన వారై కూడిన వారై ఏమి చేసిరి. ధృతం ధరించబడిన రాష్ట్ర ఉపద్రవమును గలవాడు రాజత ఇది రాష్ట్ర. రాజ్రదీప్తిం రాజత ప్రకాశించినది ఇది కనుక రాష్ట్రము దేశము. ఉపద్రవము అని రెండు అర్థములు. అవిద్య అనేది ఉపద్రవమును ధరించిన మన్నజీవుడే ధృతరాష్ట్రుడు. మనోరాజ్యమును ధరించిన మన్నజీవుడే ధృతరాష్ట్రుడు. సమ్యక్ లెస్సయు అయిన జయము గలవాడు సంజయ. ఇంద్రియాదిలందు లెస్సగా జయించిన శుద్ధ బుద్ధియే సంజయుడు. సూతకుల సంజాతుడు. రథము నేనెల్ల సారథి బుద్ధి అని భాగవతము బుద్ధి బోధించున్నది. ధృతరాష్ట్రుడు అనే మన్న జీవనకు శుద్ధ బుద్ధి అనేది సంజయుడు బోధించెను. ధరతీతి ధర్మ. ధృత్ధారనే ధరతి ధరించినది ఇది కనుక ధర్మము. క్షయతి ఇది క్షేత్రం. క్షయతే గుణై రసమితి క్షేత్రం. అస్మిన్ దీని యందు క్షీయతే ఉండబడింది ఇది కనుక క్షేత్రం అనగా శరీరము. ఈ శరీరము నందు గుణములు ఉన్నవి. ధర్మక్షేత్రము స్వభావం చేత పొందబడినది. స్వభావం చే నేర్పడు గుణములన్నీ దీని అందించబడను అని రెండు అర్థములు. అన్నము. కురుక్షేత్రము అన్నము చే ఏర్పడిన స్థూల శరీరము. ధర్మక్షేత్రే కురుక్షేత్రే స్వభావం చే పొందబడిన అన్నమయ కోశము నందు అని అర్థము. ధృతరాష్ట్రుని సంతానము. ధాతరాష్ట్రులు మన్న జీవించే కలిగినవి. ధాతరాష్ట్రులు. పండతేయతి సుఖమితి పాండు. పడిగతౌ సుఖమును పండతే అతి పొందినది ఇది కనుక పాండు అని పేరు. పాండు అనగా శ్వేతవర్ణము. సత్వగుణ వర్ణము శ్వేతము. సుఖమును కలిగించున్నది సత్వము కనుక సత్వగుణము పొందు రాజు సత్వగుణము నుండి కలిగిన వారు పాండవులు. అన్నమయ కోసం నందు మల్ల జీవ సంబంధములైన దైవీ అను శుద్ధ జీవ సంబంధములైనవి జ్ఞాన యుద్ధమున నిశ్చయింపగలిగి
కలిసి ఏమి చేసినవి? మన్ను జీవ సంబంధాలు లౌకికమున కీర్చున్నవి, శుద్ధ జీవ సంబంధాలు స్నేహం ధ్యానముచే బ్రహ్మైక్యము ఉన్నచున్నవి. ఈ రెండింటి యుద్ధము ఈ కురుక్షేత్ర యుద్ధమని ఎరుగునది. విశేషార్థము. భగవద్గీతలో మొట్టమొదటి పదము ధర్మము. ఈ ధర్మము కృష్ణ ధర్మము, ద్రోణ ధర్మము అనే రెండు విధములు. శుక్రాచార్యవంశము జనీయుతుడు ద్రోణుడు. హిరణ్యకశిపుడు ఆచరించిన ధర్మార్థ కామములకు లోబడినది ద్రోణ ధర్మము. దేవునిలో లేనమగు మోక్ష ధర్మము శ్రీకృష్ణునిది. భగవంతునిచే చెప్పబడినందున కృష్ణ ధర్మమును మనం ఆచరించవలెను. ధర్మక్షేత్రం అనగా ఏమి? శ్వాసపై నిఘా, ప్రత్యేగాత్మపై నిఘా, బ్రహ్మంపై నిఘా అందించుట ధర్మక్షేత్రము. పృథ్వీ స్థానమున మహాకారణమునందు గురుకీలులో నిలిచినప్పుడు బ్రహ్మాకార వృత్తులకును అనాత్మకార వృత్తులకును జరిగే పోరాటమే ధర్మము. ఇటు యుద్ధము శరీరమున జరుగుతున్నదో అది ఏ ధర్మక్షేత్రము. అన్నమయ కోశ స్థానమున్నదా? అన్నమయ కోశంపు మార్పునకు హేతు అయిన హంస సంచారము రేచకపూర్వకములతో జరుగుడు పృథ్వీ స్థానము అన్నమయ కోశ స్థానము. పృథ్వీకి గుణము గంధము, పృథ్వీ గుణమును గ్రహించు గ్రాణము పృథ్వీ స్థానం అంటే ముక్కు. పృథ్వీ స్థానం ముక్కునందు ఉన్నది. భగవద్గీతలోని ప్రతి అధ్యాయమును కడపట ఇది శ్రీ భగవద్గీత ఉపనిషత్ బ్రహ్మ విద్యాయే యోగ శాస్త్రి అని ఉన్నందున గీతా ఉపనిషత్తు, ఇంతేకాదు బ్రహ్మ విద్య మరియు యోగ శాస్త్రము అని ఉన్నందున ప్రతి అన్నమయ కోసము భగవద్గీతయే. కురు అన్నము, క్షేత్రము శరీరము, కురుక్షేత్రము అన్నము చే ఏర్పడిన అన్నమయ కోసము. కౌదాములను స్వీకరించు ప్రాణాపాన సంచారములు స్థూల శరీర పరిణామ హేతువు పృథ్వీ స్థానమున జ్ఞాన యుద్ధము జరిగినని అదే ధర్మక్షేత్రమైన కురుక్షేత్రము. సమంతక పంచకము 5 మడుగులు గల కురుక్షేత్రము ధర్మక్షేత్రము కాదా? రక్తము 1 గంట లోపునే నీరుగా తేలి గడ్డగట్టును. 5 మడుగులు నిండా వరకు రాముడు క్షత్రియ రక్తమును నింపి పిత్రార్పణం చేసి ఆరడిలోనని నమ్మి ఉంటుంది. మానవ రక్తపూరిత హృదయ ప్రదేశము ధర్మక్షేత్రము. పురి, శ్రవ, భీష్మ, ద్రోణ, కర్ణ, దుర్యోధనాభిమన్య సంహార పద్ధతి ధర్మమేనా? ఇంతమంది పూజ్య వీరులు బలి అయిన ప్రదేశము ధర్మక్షేత్రమేనా? కనుక జ్ఞాన యుద్ధమును మనరించిన వారందరూ క్షత్రియులే. వారు ఉన్న అన్నమయ కోశ సారమణుడు రక్తముచే నింపబడిన స్తోత్ర తక్ చక్షు రిహ్వ జ్ఞానములే పంచభూత స్థానములకు 5 మడుగుల సమంతక పంచకము. మనసనుడు దుర్యోధనుని ద్రోణ కుటిల శ్రేష్ఠుల అనంచు జ్ఞాన యుద్ధ భూమియు పృథ్వీ స్థానము కురుక్షేత్రము. మానవ రక్తముతో పరశురామ తర్పణ క్రియ జరిగి ఉండిన అంతరార్థమున తుర్యము నుండలి యుక్తాత్వ జ్ఞాన యుద్ధ భూమి ధర్మక్షితి కురు ధరిత్రి. భారతము ఆది పర్వము లో మొదటిని అనగా మును సమంతక పంచమును చెప్పి పిమ్మట భారతమును చెప్పమని సౌనకాదులు సూచనను అడిగినారు. మనము కూడా పంచభూత స్థానము అనబడు 5 మడుగుల వివరణము ఎరిగినచో గీత, బ్రహ్మ సూత్రోపనిషత్తు, వేదాంత గ్రంథార్థములు విశదమగును.
రాష్ట్రమును ధరించినవాడు ధృతరాష్ట్రుడు. రాష్ట్రము, దేశము, ఉపద్రవము, మనోరాజ్యమును, ఉపద్రవమును ధరించిన వాడు ధృతరాష్ట్రుడు. శత్రువులు మనసు దుర్యోధనుడు. మనసు చలనకారి, చించలంచే దోచు తోపుకెళ్లే ఆవరణము. దీనిచే బ్రహ్మము నిరంగని బుద్ధితనమునందుకు కలుగును. సర్వో ద్రవహేతు న విద్య. అవిద్య అనేది అంధత్వము గల మలిన జీవితము ధృతరాష్ట్రత్వము. అవిద్య అనబడు కారణ శరీర స్థానము అంధ ప్రభు స్థానము. ఆవరణ హేతు చలన కారణములన్నీ మలిన జీవిత సంబంధులే. కోరిన విషయ ప్రాప్తి చపల చంచల రహితము సుఖానుభవము నిన్నూడు రకములను లభించే విషయ ప్రాప్తి చే సుఖము లభించిన నేను నమియ ఇది సాత్విక సుఖమని గ్రహించుము. ఇటు సాత్విక సుఖవృత్తియే పాండురాజు. కృష్ణ, మా తండ్రి మరణించినప్పుడు నిన్ను తనకు బదులుగా చూపి పోయినని ధర్మరాజు చెప్పినందున శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తియే శ్రీకృష్ణుడు. నా ప్రాణములు పాండవులని కృష్ణుడు పలికినందున బ్రహ్మాకార వృత్తికి సంబంధించిన వారు పాండవులు. శుద్ధ సాత్విక ప్రకృతి మాయా విశిష్ట చైతన్య ఈశ్వరుడు కృష్ణ సంబంధులు. పాండవులను పాండవ సహాయ గతులు. మనాక ప్లస్ పాండవ చ ఏవ. నా సంబంధులు పాండురాజు సంబంధులు మాత్రమే కలిసి ఏమి చేసిరి అని గుడ్డి రాజు అడిగినందున భగవద్గీత ఆవరణ హేతు చంచల యుక్త బహిర్ముఖ వృత్తులను గురించి, ఆవరణ బంధ హేత్వ అంతర్ముఖ వృత్తుల గురించి బోధించుచున్నది. ఇచ్చట యుద్ధం ఏది? దేవునిపై నడిచి దేవునిలో లేనన్నది బ్రహ్మాకార శుద్ధ సాత్విక వృత్తికి చపలత్వమని ఆవరణ అంధకారములోని ఉండినట్లు చేయు నసాత్మాకార మలిన సాత్విక వృత్తికి యుద్ధము. బహిర్ముఖ వృత్తిచే జ్ఞేయమైనప్పుడు ఈ అనాత్మ జ్ఞానం ఏర్పడి బంధమగును. బంధములోని అలవడిన మనసునకు అంతర్ముఖ వృత్తిచే బ్రహ్మము జ్ఞేయమైనప్పుడు బ్రహ్మ జ్ఞానం ఏర్పడి బంధరహితమై బ్రహ్మమే తానగనట్టి బుద్ధికి జరుగుడు జ్ఞాన యుద్ధము ధర్మయుద్ధము. సంచలనముచే నావరణమును స్థాపించి బుద్ధి రాజ్యమును స్థాపించు నిత్య మనసునకు అంతర్ముఖ వృత్తిచే నావరణ బంధము నుంచి బ్రహ్మమే స్వరాజ్య స్థాపన మనరించు నిశ్చయ బుద్ధికి జన్మించుచున్నందువలన పోరాటము జరుగుతున్నది. ఆత్మానాత్మాకార వృత్తులు దేనిని చేసిన ఈ వృత్తులు జడములు కనుక దేనిని చేయలేదు. ఆవరణ యుక్తుడైన అయిన గుడివాడైనను మన్న జీవులకు జిజ్ఞాస ఏర్పడినందున భగవద్గీతను వినుటకు అర్హత ఏర్పడినది. ఆటంకములను తెలియని తనమును జయించి సద్గురు కరుణామృత పాన మనొచ్చిన సిద్ధ బుద్ధి అనేది సంజయుడు బోధించుచున్నాడు. ఇటు యోగ్యత కలవారే స్వాధ్యాయ ప్రవచనర్హులు. తెలుసుకున్న నిచ్చగలవారందరూ గీతను వినుటకు అర్హులే. బోధించు నిపుణతను గలవారందరూ గురువులే. మనసంగుడు దుర్యోధన్ని ఇష్ట ప్రకారమే పోకుండా దేవుడే తానే దేవుడగుటకు జ్ఞాన యుద్ధేచ్ఛ తీవ్రంగా ఉండి నేను ఈశ్వరుడగు కృష్ణ సహాయం ఏర్పడి విజయలం అగుదుము. ఇది ఫస్ట్ మొదటి ఇది. ఓకే, నెక్స్ట్ సెకండ్ శ్లోకం చెప్తాను. ఓకే.